నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. రీసెంట్గా యుఎస్లో జరిగిన ఎలక్షన్స్లో ముగ్గురు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు గెలిచారు. జొహ్రాన్ మమ్దాని, గజాలా హాష్మి అండ్ ఆఫ్తాబ్ పూరేవాల్. వీరు ముగ్గురు కూడా ఇండియన్ ఒరిజిన్ పొలిటీషియన్స్ హూ మేడ్ హిస్టరీ ఇన్ రీసెంట్ యుఎస్ ఎలక్షన్స్. అయితే జొహ్రాన్ మమ్దాని 34-year-old బికేమ్ ద ఫస్ట్ ముస్లిం అండ్ సౌత్ ఏషియన్ మేయర్ ఆఫ్ న్యూయార్క్ సిటీ. మేయర్ అయ్యాడు ఆయన. సో ఎవరిని బార్న్ ఇన్ యుగాండా టు ఇండియన్ పేరెంట్స్, యుగాండాలో పుట్టాడు ఆయన, ఇండియన్ పేరెంట్స్. తర్వాత మమ్దాని ఈజ్ అ సెల్ఫ్ డిస్క్రైబ్డ్ డెమోక్రటిక్ సోషలిస్ట్. తర్వాత గజాలా హాష్మి 61 సంవత్సరాలు, 61-year-old బికేమ్ వర్జీనియాస్ ఫస్ట్ ముస్లిం అండ్ సౌత్ ఏషియన్ లెఫ్టినెంట్ గవర్నర్, డిఫీటింగ్ రిపబ్లికన్ జాన్ రీడ్. సో బార్న్ ఇన్ హైదరాబాద్, ఇండియా, భారత్లో. ఇక ఆఫ్తాబ్ పూరేవాల్ ద 43-year-old వన్ రీ-ఎలక్షన్ యాజ్ సిన్సినాటి మేయర్, డిఫీటింగ్ రిపబ్లికన్ కోరీ బౌమాన్. సిన్సినాటి మేయర్గా ఇతను కూడా. సో పూరేవాల్ ఆఫ్ ఇండియన్ అండ్ టిబెటన్ డిసెంట్. పూరేవాల్ ఈజ్ అ లాయర్ అండ్ అడ్వకేట్ ఫర్ వర్కింగ్ ఫ్యామిలీస్, ఫోకసింగ్ ఆన్ మోడర్నైజింగ్ సిటీ గవర్నెన్స్ అండ్ అర్బన్ రెన్యువల్ ప్రాజెక్ట్స్. సో ఇది ఆఫ్తాబ్ పూరేవాల్, గజాలా హాష్మి అండ్ జొహ్రాన్ మమ్దాని. వీళ్ళ ముగ్గురు గురించే ఇప్పుడు మీడియా, ముఖ్యంగా మన భారత్ మీడియా కోడై కూస్తోంది. ఏమిటి వీళ్ళల్లో స్పెషాలిటీ అంటే, ముగ్గురు ముస్లిమ్స్ గెలిచారు. అందులో ఇద్దరు మేయర్లుగా, ఒకరు తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్గా. ఇదొక ఎత్తు అయితే, ట్రంప్కు ఆపోజిట్గా ఉన్నారు వీళ్ళు. సో ఏమైనా అమెరికాలో ముసలం పుట్టిందా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇది ఎటువంటి సంకేతం అక్కడ కనబడుతోంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు కందాడై పార్థసారథి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పార్థసారథి గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఇప్పుడు ఈ ముగ్గురు పేర్లు చదివాను, వాళ్ళు ఇండియన్ ఒరిజిన్ అన్నాము, సరే ఓకే. బట్ వాళ్ళ డెఫినేషన్ని ఎలా తీసుకోవాలి మనం? సో ఇండియన్ ఒరిజిన్ అనగానే మనం అట్లా అర్థం చేసుకోవాలా, లేకపోతే ఇది అమెరికాలో ఏదైనా ముసలం పుట్టే పరిస్థితి కనబడుతోంది, ట్రంప్కి ఇది షాక్ అని అంటున్నారు కదా, అది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు నెమ్మదిగా ఈరోజు అమెరికా రాజకీయాల్లో అన్ని రకాలుగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అది డెమోక్రటిక్ పార్టీ కావచ్చు, ఇటు రిపబ్లికన్ పార్టీ కావచ్చు. రిపబ్లికన్ పార్టీలో ఈరోజు చాలా మంది మంత్రులు కూడా ఇండియన్ ఆరిజిన్ మంత్రులు ఉన్నారు. అమెరికాలో భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళు గెలవడం అనేది చాలా కాలంగా కొనసాగుతున్నారు. వాళ్ళు సెనేటర్లు గాను, గవర్నర్లు గాను గతంలో గెలిచారు కూడా. ఇటీవల వైస్ ప్రెసిడెంట్గా కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆమె పదవి నిర్వర్తించింది. అధ్యక్ష పదవికి కూడా పోటీ పడింది డెమోక్రటిక్ పార్టీ తరఫున. సో అమెరికాలో భారతీయులు కేవలం ఏదో ఉద్యోగం కోసమో, దేనికోసం, ఉపాధి కోసమో వెళ్ళారని కాకుండా, ఈరోజు అక్కడ ఉన్న రెండవ తరం, మూడవ తరం అమెరికన్లు, భారతీయ వారసత్వాన్ని తీసుకున్న అమెరికన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అందులో రాజకీయ రంగం కూడా ఉంది. ఈరోజు ట్రంప్ ప్రభుత్వంలో కూడా చాలా మంది భారతీయులు కీలక బాధ్యతల్లో ఉన్నారు. అది కాష్ పటేల్ కావచ్చు, లేదా ఇతరత్ర పదవుల్లో కావచ్చు. స్వయంగా ఇప్పుడున్న ఉపాధ్యక్షుడి భార్య భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. సో భారతీయులు నెమ్మదిగా ఈరోజు అమెరికన్ రాజకీయాల్లో తమ ప్రాబల్యాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటికే అక్కడున్న వాణిజ్యపరమైన అంశాల్లో కానీ, ఉపాధికి సంబంధించిన వీటిల్లో వాళ్ళు అగ్రగాములుగా ఈరోజు నిలుస్తున్నారు. మనం చూస్తే ఈరోజు పెద్ద టెక్ కంపెనీల సీఈఓలంతా భారతీయులే. చాలామంది ఇప్పుడు పెప్సికో లాంటి అతిపెద్ద కంపెనీల సీఈఓలు కూడా భారతీయులు. సో భారతీయులు ఈరోజు కీలకంగా అమెరికాలో వ్యవహరిస్తున్నారు. కాకపోతే ఈసారి జరిగిన దాంట్లో ఒకేసారి ముగ్గురు భారతీయ మూలాలు కలిగిన ముస్లింలు ఈరోజు పదవులు దక్కించుకోవడం, ఈ ముగ్గురు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా, పాలస్తీనాకు అనుకూలంగా గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాలలో కీలక పాత్ర పోషించడం. భారతీయులు పైకి ఎదగడం అనేది అమెరికాలో ఎప్పటి నుంచో చోటు చేసుకుంటున్న పరిణామం అయితే, ఈ భారతీయుల్లో కూడా ఈ పాలస్తీనాకు మద్దతిస్తూ ఈ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ముస్లిం సముదాయానికి సంబంధించిన వాళ్ళు ఒక్కసారిగా తెర మీదకి రావడం అనేది ఈరోజు జరిగిన ఒక కీలక పరిణామం. దీంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే న్యూయార్క్ గవర్నర్గా ఎంపికయ్యాడో మమ్దాని మొట్టమొదటి రోజు నుంచి పాలస్తీనాకు అనుకూలంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆయన
చాలా ఉద్యమాలే చేశాడు. గత 2-3 గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి మమ్దాని పూర్తి స్థాయిలో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాడు. ఆ ఉద్యమాల్లో కీలకంగా నిలిచి ప్రజల దృష్టిని ఆకర్షించిన వ్యక్తి అతను. మిగతా ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్గా మనకి గెలిచాడో అతను కానీ, లేదా మీరు చెప్పినట్టు కిన్ సిటీ మేయర్గా ఎవరైతే గెలిచారో వీళ్ళు కూడా ఇటువంటి ఉద్యమాల నుంచి పైకి వచ్చిన వాళ్ళే. సో ఇది ఒక రకంగా మనం గమనిస్తే ట్రంప్కి వ్యతిరేకంగా పాలస్తీనాకి మద్దతుగా నిలబడిన వీళ్ళు ఈరోజు విజయాల్ని సాధించడం అనేది అమెరికన్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఎందుకంటే అమెరికా దేశం మొట్టమొదటి నుంచి ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చే దేశం. అది దౌత్యపరంగా కావచ్చు, సైనిక పరంగా కావచ్చు, ఎటువంటి ఇది ఇజ్రాయెల్ ఏం చేసినా అమెరికా అనుమతి లేకుండా చేయదు అనేది. అది అమెరికా అధ్యక్ష స్థానంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఉన్నా, రిపబ్లికన్స్ ఉన్నా, డెమోక్రాట్స్ ఉన్నా, ఎవరున్నా కూడా వాళ్ళు ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చారు. కానీ ఈసారి ఈ ముగ్గురు గెలవడం, ఎవరైతే డెమోక్రటిక్ పార్టీ తరపున పాలస్తీనాకి మద్దతు ఇచ్చే వాళ్ళు గెలవడం ఈరోజు ఇంకొక అర్థం చేసుకోవాల్సిన. ఇప్పుడు ముగ్గురు ఇచ్చేవాళ్ళేనా? ముగ్గురు మద్దతు ఇచ్చేవాళ్ళే. ఈ ముగ్గురు కూడా డెమోక్రటిక్ సోషలిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళు. డెమోక్రటిక్ పార్టీలో ఉంటూ డెమోక్రటిక్ సోషలిస్ట్ భావజాలంతో ఉన్నవాళ్ళు. ఈరోజు డెమోక్రటిక్ పార్టీలో సోషలిజం అనేది ఇంతవరకు లేదు. అమెరికా వాళ్ళది సోషలిజం బేసిక్గా కమ్యూనిస్ట్ కాన్సెప్ట్. సోషలిజం అనేది రష్యా నుంచి వచ్చిన పార్టీకి మిగిలిపోయింది. డెమోక్రటిక్ పార్టీలో ఈరోజు ఈ సోషలిజం భావజాలం ఉన్న వాళ్ళు ఎదగడం, వాళ్ళు పైకి రావడం అనేది ఈరోజు ఇంకొక గమనించాల్సిన అంశం. ఒకటి, వీళ్ళు పాలస్తీనా ఉద్యమాలతో ట్రంప్కు వ్యతిరేకంగా పైకి వచ్చిన వాళ్ళు. రెండవది, డెమోక్రటిక్ పార్టీలోనే ఉంటూ సోషలిజం అనే సిద్ధాంతాన్ని వీళ్ళు నమ్ముతూ దాన్ని ఆచరిస్తూ వస్తున్న వ్యక్తులు. సో ఈ రెండు అంశాలు ఈరోజు అమెరికన్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే సోషలిజం అనేది అమెరికన్లకి పూర్తిగా దూరం ఉండే అంశం. అంటే వాళ్ళు దాన్ని అంతగా దగ్గరికి తీసుకునే అంశం కాదు. ఈరోజు డెమోక్రటిక్ పార్టీలో కూడా వీళ్ళు ఎదిగిన తర్వాత ఒక రకమైన ఆలోచన మొదలైంది. డెమోక్రటిక్ పార్టీలో కూడా ఈరోజు రెండుగా చీలిపోయే పరిస్థితి ఉంది సైద్ధాంతిక పరంగా. ఎందుకు? ఏదైతే సోషలిస్టు భావజాలంతో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎదగడం వల్ల రేపు వాళ్ళకి అమెరికా మొదటి ప్రాధాన్యత. ఇంతవరకు అమెరికా పాటిస్తున్న విధానాలకి ఇది ఎక్కడ దెబ్బతీస్తుంది, ఎక్కడ దెబ్బ తగులుతుంది అని వాదించే వాళ్ళు డెమోక్రటిక్ పార్టీలో గత 2-3 రోజులుగా నెమ్మదిగా వాళ్ళ వాదనలు కూడా పైకి వస్తుంది. బట్ ఇది ఒక క్లిష్ట సమస్య లాగే కనబడుతుంది కదా సార్. కానీ ట్రంప్ ఏమంటాడు, మరి నేను ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే నా బొమ్మ అందులో లేదు, అందుకని నేను. అంటే ట్రంప్కి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారు. ప్రతి ఎలక్షన్ మీటింగ్ లో వీళ్ళు ట్రంప్ విధానాలని ప్రశ్నిస్తూనే ఎదిగారు. సో ట్రంప్ బొమ్మ ఉందా లేదా అన్నది తర్వాత అంశం. అంటే ఆయన మరీ అంత సిల్లిగా చెప్తా, ట్రంప్ బొమ్మ ఉందా లేదా అన్నది ఆయన ఓటమి నుంచి తప్పించుకోవడానికి చెప్తున్న మాటలు తప్ప ట్రంపే ప్రధాన అస్త్రంగా వీళ్ళు ఎదిగారు. ట్రంప్ తీసుకుంటున్న విధానాల్ని ఎండగడుతూ వీళ్ళు ఎదిగారు. ట్రంప్ తీసుకున్న విధానాల్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు ఎదిగారు. అది టారిఫ్లు కావచ్చు, ఇమిగ్రేషన్ ఇష్యూ కావచ్చు. నిన్న ఆయన గెలిచిన తర్వాత మాట్లాడుతూ న్యూయార్క్ ఇమిగ్రెంట్స్ది, ఈరోజు న్యూయార్క్ ప్రజలు ఇచ్చిన తీర్పు న్యూయార్క్ ఇమిగ్రెంట్స్ ఇది అన్నది ట్రంప్ అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మళ్ళా నేను చెప్తున్నా, ఇమిగ్రెంట్స్ నువ్వు పాలసీ ఏదైతే తీసుకున్నావో అది తప్పని చెప్పి న్యూయార్క్ లో ఉన్న ఇమిగ్రెంట్స్ అంతా అంగీకరించారు. నువ్వేమీ చేయలేవు అన్నట్లు మాట్లాడాడు ఆయన. సో ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగానే వాళ్ళు పోరాడారు. సో ట్రంప్ బొమ్మ ఉందా లేదా అన్నది అక్కడ ప్రశ్నే కాదు. ఆయన చెప్పుకోవడానికి ఇప్పుడు ఈరోజు అమెరికా సమాజంలో గత ఒక 10-15 ఏళ్ళుగా చూస్తుంటే ఈ సోకాల్డ్ డెమోక్రటిక్ పార్టీ యొక్క ఉదారవాద విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉదారవాద విధానాలకి అమెరికా ఫస్ట్ అనే జాతీయవాద విధానాలకి మధ్య గత 10-12 ఏళ్ళుగా పోరాటం జరుగుతోంది. ఆ పోరాటంలో మొట్టమొదటిసారి ట్రంప్ గెలిచారు, రెండవసారి బైడెన్ గెలిచాడు, మూడోసారి మళ్ళా
ట్రంప్ మరింత మెజారిటీతో గెలిచాడు. ఏవైతే ఈ రెండు సిద్ధాంతాలు భావాల మధ్య యుద్ధం జరుగుతోందో, పోరు జరుగుతోందో సైద్ధాంతికంగా, ఆ పోరులో ట్రంప్ ఒక రకంగా గెలుస్తూ వస్తున్నాడు. ఈ పోరులో భాగంగానే వీళ్ళ ముగ్గురు కూడా. కానీ ఇక్కడ ఉన్న ఒక్క తేడా ఏంటంటే, ఈ ఏదైతే డెమోక్రట్లు చెప్పే ఉదారవాదాన్ని దాటి సోషలిజం, ఉదారవాదం అంటే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం కావచ్చు, మతపరమైన స్వేచ్ఛ కావచ్చు, ఇతరత్ర మానవ హక్కులపరమైన స్వేచ్ఛ కావచ్చు, లింగ వివక్ష లేకపోవడం కావచ్చు, ఇవన్నీ స్వేచ్ఛ. కానీ సోషలిజం అది కాదు. సోషలిజం ఏంది? సోషలిజం స్వేచ్ఛతో పాటు సమానత్వాన్ని కోరుకుంటూ ఆర్థిక పరమైన అసమానతలు ఉండకూడదు. అది కమ్యూనిస్టు సిద్ధాంతం. అయితే ఇక్కడ మీరన్న ప్రకారం సో ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీలో ఏం జరుగుతోంది అంటే, డెమోక్రటిక్ పార్టీ ఈ జాతీయ ఉదారవాదాల మధ్య పోరులో డెమోక్రటిక్ పార్టీ తన ఐడియాలజీని నెమ్మదిగా సోషలిజం వైపు మళ్లిస్తోందా? ఆ మళ్లించే పరిణామాల క్రమంలో వీళ్ళ ముగ్గురు విజయాన్ని సాధించారా? ఈరోజు దాన్ని మనం పూర్తిగా విశ్లేషిస్తే, ట్రంప్ తను బలమైన వాదాన్ని ప్రజల ముంచుంచి గెలిచిన తర్వాత సెనెట్లో గెలిచాడు, అటు ఆయన ఇంకొక సభలో గెలిచాడు, చాలా బలమైన విజయాన్ని సాధించిన తర్వాత ఏదైతే డెమోక్రట్ల బేసిక్ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం పనికి రాదనే రీతిలో ఈరోజు సోషలిజం అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చిందా? ఓకే. సో ఇది ఈ పరిణామాలన్నీ మనం విశ్లేషించుకోవాల్సి ఉంది. అంటే రాబోయే రోజుల్లో డెమోక్రటిక్ పార్టీలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి. అయితే మీరన్న అంశంలో సార్, ఇప్పుడు ఇది కేవలం అక్కడ అంటే మేయర్గా కాబట్టి, ఇప్పుడు మనం మేయర్ అనగానే ఇక్కడ మేయర్ కనుక అయితే పెద్దగా ఏమి ప్రభావం ఏమి ఉండదులేండి, తన పని తాను అన్నట్టు ఉంటుంది. సో లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారనుకోండి, ఈ పదవుల్ని ఎట్లా చూడాలి? నిజంగానే ట్రంప్ షాక్ అయ్యే అంత పరిస్థితి ఉంటుందా, లేకపోతే అక్కడ ఈవెన్చువల్లీ స్పెసిఫిక్గా అక్కడ మాత్రమే ప్రభావం ఉన్నట్ట? ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు ఇవి ఆయా రాష్ట్రాల్లో. ఇది కేవలం ఒక న్యూయార్కే కాదు, న్యూ జెర్సీలో జరిగాయి, కాలిఫోర్నియాలో జరిగాయి, ఇతరత్ర వర్జీనియాలో జరిగాయి. వీటిల్లో దాంట్లో గవర్నర్ పోస్టుకి ఎన్నికలు జరిగాయి, ఇతరత్ర పోస్టులకి ఎన్నికలు, ఇతరత్ర అంటే లెఫ్టినెంట్ గవర్నరు, మేయర్ పోస్టులకి ఎన్నికలు జరిగాయి. అంటే ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జరిగిన దేశవ్యాప్త ఎన్నికల్లో ఇది మొదటి రౌండ్ చెప్పాలి. ఈ మొదటి రౌండ్లో ట్రంప్ యొక్క పార్టీ పూర్తిగా పరాజయం పాలైంది. ఎక్కడా కూడా రిపబ్లికన్లు గెలవలేదు. అటు కాలిఫోర్నియాలో తీసుకున్నా, ఇటు వర్జీనియాలో తీసుకున్నా, ఇటు న్యూయార్క్లో తీసుకున్నా, ఇంకొక రాష్ట్రం న్యూ జెర్సీలో తీసుకున్నా కూడా డెమోక్రట్లు గెలిచారు. సో ఒక రకంగా మనం ఆలోచిస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తే, ట్రంప్ అధ్యక్షుడు ఎన్నిక జరిగి సంవత్సరం గడుస్తున్న వేళ జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో డెమోక్రట్లు గెలవడము అంటే ట్రంప్ పాటిస్తున్న విధానాల పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, అసంతృప్తిని వ్యక్తం చేశారు అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ విషయాన్ని ట్రంప్ కూడా అర్థం చేసుకోవాలి. తను రాగానే దూకుడుగా టారిఫ్ల పేరుతోనో లేదా ఇమిగ్రేషన్ అడ్డుకునే పేరుతోనో చాలా దూకుడుగా ఆయన వ్యవహరించడమే కాకుండా ఇమిగ్రెంట్స్ని పట్టుకొని సెల్స్లో వేయడం, అది ఏ స్థాయికి పోయిందంటే, పాపం కొరియన్ కంపెనీ కోట్లాది రూపాయల పెట్టుబడి పెడితే వాళ్ళు అక్కడ పనిచేసే లీగల్గా పనిచేసే కార్మికులను కూడా అరెస్ట్ చేసే స్థాయికి. సో ట్రంప్ ఏదైతే దూకుడుగా వెళ్తున్నాడో ఆ దూకుడు విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి నచ్చడం లేదు. దాంట్లో భారతీయులు ఉండొచ్చు లేదా ఇంకోళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు. సో అందరికీ ఇబ్బంది ఉంది కాబట్టి ఆ దూకుడు వ్యవహారం నచ్చట్లేదు. ఆ నచ్చడం లేదనే విషయం ఈరోజు 4-5 రాష్ట్రాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. సో ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేనేదైతే పరిపాలన సాగిస్తున్నానో ఆ పరిపాలనని ప్రజలు హర్షించడం లేదు. ఇంకొకటి, ఈ ఎన్నికలు జరుగుతున్న వేళ అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ అయింది. అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ ఎప్పుడవుతుంది? ట్రంప్ పెట్టిన బడ్జెట్ని సెనెట్ పాస్ చేయకపోవడం వల్ల అవుతుంది. సో డెమోక్రట్లు రిపబ్లికన్ల మధ్య జరుగుతున్న పోరులో గత 10 రోజులుగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్లో ఉంది. అది కూడా అమెరికా ట్రంప్కి వ్యతిరేకంగా పనిచేసింది, ఎందుకంటే దాని యొక్క ప్రభావం ప్రతి చోట ఉంటుంది. ప్రభుత్వం మూతవేయబడ్డం అంటే ఉద్యోగస్తులకు జీతాలు అందో, ఆ ఉద్యోగస్తుల మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ మొత్తం తలకిందులు అవుతుంది. ఇవన్నీ కూడా కొంత, అది ట్రంప్ కూడా ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అంగీకరించాడు. షట్ డౌన్ని వీళ్ళు బాగా ఉపయోగించుకున్నారు
అని చెప్పి. సో అది షట్ డౌన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని తెలిసినప్పుడు అధికారంలో ఉన్న అధ్యక్షుడిగా నువ్వే కొంత ఒక అడుగు ముందడుగు వేసి ఈ సంక్షోభాన్ని నివారించాల్సి ఉండేది. బాధ్యత నీ మీద ఎక్కువ ఉంటుంది ప్రతిపక్షం కన్నా కూడా. సో ట్రంప్ ఏదైతే దూకుడుగా మొండిగా అన్ని విషయాల్లో వ్యవహరిస్తున్నాడో దాన్ని ప్రజలు హర్షించడం లేదు అన్నది ఈ ఎన్నికలు తేల్చిన అంశం. ప్రజలు హర్షించడం లేదు, ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో ఆ డెమోక్రటిక్ పార్టీ వైపు ప్రజలు చూశారు అన్నది రెండవ అంశం. కానీ ఆ డెమోక్రటిక్ పార్టీ యొక్క ఒరిజినల్ సిద్ధాంతాలని పాటించే వాళ్ళ వైపు చూశారా అంటే అది కాదు. ఓకే, సో ఇక్కడ మరి మీరు అన్నట్లుగా ఇప్పుడు పాలస్తీనా సపోర్ట్ అని అంటున్నాం. సో జూయిష్ విషయంలో ఈ రకంగా ఉంది అనే పరిస్థితికి వస్తే భవిష్యత్తు మరి ఎలా ఉండబోతోంది? ఇది బాగా ప్రభావం చూపెట్టి అమెరికా అంతటా కూడా విస్తరించే అవకాశం ఉంటుందా ఈ థియరీ రేపటి రోజున ట్రంప్కు ఆపోజిట్గా? లేకపోతే ఇది జస్ట్ అలా సర్దుమణుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, అక్కడ నేను డెవలప్మెంట్కి నీకు డబ్బులు ఇవ్వను అంటాడు ముందే. అంటే డెవలప్మెంట్కి డబ్బులు ఇస్తాడా రాడా అన్నది రెండో విషయం పక్కన పెడితే, మొదటి విషయం మీరు ఏదైతే అడిగారో ఇది అమెరికా అంతా విస్తరిస్తుందా? ఇదే అంశం ఈరోజు యూరోప్లో మొత్తం విస్తరించి యూరోప్ అల్లకల్లోలంగా ఉంది. అది బ్రిటన్ కావచ్చు, లేదా జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు. ఆఖరికి వాళ్ళు మేము ఇంకా ఇమిగ్రేషన్ ఆపేస్తామని చెప్పి ఆ బుర్కాకు సంబంధించిన చట్టాలని మొత్తం యూరోప్లో అన్ని దేశాలు చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు పాలస్తీనాకి మద్దతు ఇవ్వడం వరకు ఒక ఎత్తు, కానీ పాలస్తీనాకి మీరు మద్దతు ఇస్తున్న సందర్భంలో ఇజ్రాయెల్ కూడా ఉండాలని కోరుకుంటూ మద్దతు ఇస్తే, అంటే రెండు దేశాలు అక్కడ కలిసి ఉంటే శాంతియుతంగా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరైతే పాలస్తీనాకి మద్దతు ఇస్తున్నారో వాళ్ళు కోరుకునేదేంటి? ఇజ్రాయెల్ ఉండకూడదు, కేవలం ముస్లిం మతానికి సంబంధించిన పాలస్తీనా దేశం మాత్రమే అక్కడ ఉండాలి. మరి ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు రెండు దేశాల థియరీ అందరూ ప్రపోజ్ చేస్తున్నారు. రెండు దేశాల థియరీ ప్రపోజ్ చేస్తున్నప్పుడు రెండు దేశాలు కలిసి ఉండాలి. కానీ అది కలిసి ఉండే అవకాశం మీరు ఇవ్వకుండా అది ఉండడానికి వీల్లేదని మాట్లాడడం ఏదైతే ఉందో అది అతివాదం అవుతోంది. సో ఇప్పుడు ఈ అతివాదం ఏదైతే యూరోప్ లో ఇబ్బందులు కలగజేస్తుందో రేపు దాన్నే అమెరికాలో ప్రోత్సహించినట్లయితే అది అమెరికాకు కూడా ఇబ్బంది. సో అంటే ఎటువంటి పరిణామాలు అది కొంత అశాంతికి రాబోయే రోజుల్లో లోనయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. అమెరికన్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఈ అతివాదం వైపు, ఎందుకంటే ఆ విషయంలో మదాని గెలిచిన తర్వాత మాట్లాడుతూ ఇది ఇస్లామోఫోబియా కారణంగా ఇలా మాట్లాడుతున్నారు, మేము మొదట అమెరికన్లమే అని ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అమెరికన్ యూనివర్సిటీస్లో జరిగిందేంటి, అమెరికాలో జరిగిందేంటి? పాలస్తీనా మద్దతు చేస్తున్న ఉద్యమకారులు ఎవరైనా ఇజ్రాయెల్ తరపున మాట్లాడితే వాళ్ళని కొట్టడం, తిట్టడం, వాళ్ళని హింసించడం లాంటివి చేశారు కదా. చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసేటప్పుడు మన భారతీయ విద్యార్థిని ఒక ఆమె, చెన్నైకి సంబంధించిన ఆమె దేశం వదిలి రావాల్సి వచ్చింది. ఒక విద్యార్థి ఇంకా అరెస్ట్ లో ఉన్నాడు. అంటే రెండు వాదాలు మీద చర్చ జరుగుతున్నప్పుడు రెండు వాదించుకోవచ్చు, రెండు కలిసి ఉండాలి. అంతేగాని శత్రుత్వంగా మారి అది అతివాదం వైపు మళ్ళితే అది ఏ దేశానికైనా ప్రమాదకరం. ఈరోజు అమెరికన్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలస్తీనాకి మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు, కానీ అక్కడ పాలస్తీనాకి మద్దతు ఇచ్చేటప్పుడు అక్కడ ఏదైతే సొల్యూషన్ ప్రకటిస్తున్నారో ఇజ్రాయెల్ కూడా ఉండాలి అని దానికి కూడా అంగీకరించాలి. దానికి మేము అంగీకరించాం. కేవలం అమెరికా పాలస్తీనా వైపే ఉండాలి అని నువ్వు మొండి పట్టుదలతో వ్యవహరించి మొండిగా సొసైటీ మీద నీ అభిప్రాయాన్ని రుద్దాలని చూస్తే ఆ రోజు ఏమవుతుంది? అశాంతి మొదలవుతుంది. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు మమ్దాని మీద రిపోర్టర్లు ప్రశ్నల వర్షం కురిపించారు కదా, సో అది ఎలాంటి సిచ్యువేషన్? ఎందుకంటే ఇవే ప్రశ్నలు మమ్దాని రేపు నువ్వు అమెరికన్ రాజ్యాంగం ప్రకారం న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యావు. అవును, న్యూయార్క్ అనేది వలసవాదులతో నిండిన నగరం, ప్రపంచ ఆర్థిక రాజధాని. ప్రపంచ ఆర్థిక రాజధాని వలసవాదులతో నిండిన నగరం. దాంతోపాటు దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే టెల్ అవీవ్ తర్వాత అత్యధిక సంఖ్యలో జూయిష్ ప్రజలు నివసించే నగరం కూడా. ఆ జూయిష్ ప్రజలు కూడా చాలా మంది మమ్దానికి మద్దతు ఇచ్చి ప్రచారం చేశారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే నీ మీద కొంత ముద్ర వచ్చిందో ఈ పాలస్తీనాకి మద్దతు ఇచ్చే క్రమంలో ఆ ముద్రని
పక్కన పెడుతూ ఒక నగర మేయర్గా, Hmm. అతిపెద్ద నగర మేయర్గా నువ్వు బాధ్యతలు అమెరికా రాజ్యాంగ పరిధిలో ఎలా నిర్వహిస్తావు అనేది ఇప్పుడు చూడాల్సిందే. ఇప్పుడు ఎవరైతే గెలిచారో వీళ్ళందరూ అమెరికా రాజ్యాంగబద్ధంగా పదవులు నిర్వహించాలి. అవును. కానీ అలా కాకుండా ఈ రెచ్చగొట్టే ధోరణిలో మేము విజయం సాధించాం కదా, ఈ వాదం ఏదైతే ఉందో దీన్ని ఇలానే మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ట్రంప్ని గట్టిగా మనం ఎదుర్కోగలమేమో అన్న అపోహతో తీసుకొని అమెరికా వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తే, ఎలాగైతే ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదిగిందో, రేపు డొనాల్డ్ ట్రంప్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో అది ఇంకాస్త ఎదిగే అవకాశం ఉంది. అలా కాకపోయినా గట్టిగా ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది, దేశం అశాంతిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో అది అమెరికాకి లాస్. అమెరికాకి లాస్ అంటే అమెరికాలో ఉన్న వీళ్ళందరికీ ఇబ్బంది. సో ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో, డెమోక్రటిక్ పార్టీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, అమెరికన్ ప్రజలు దీన్ని రాబోయే రోజుల్లో ఎలా చూస్తారు, ఎన్నికైన వీళ్ళు అమెరికన్ రాజ్యాంగం ప్రకారం అమెరికా యొక్క ప్రయోజనాల్ని ఎలా పరిరక్షించే దిశగా పనిచేస్తారు, తమ వాదాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో గమనించాల్సిన అంశాలు. అమెరికన్ రాజకీయాల్లో ఈ అంశాలు రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. భారతీయులు గెలిచారు బాగానే ఉంది, కానీ ఈ మార్పులు ఏవైతే గోచరిస్తున్నాయో ఆ మార్పుల పట్ల అమెరికా ఈరోజు జాగ్రత్తగా వాటిల్ని అమెరికన్ ప్రజలు గమనించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఎలా వెళ్తుంది అనేది, దానివల్ల ఏం జరగబోతోంది, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాలస్తీనా జెండా పట్టుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు శాంతి కావాలనుకున్నప్పుడు రెండు కలిసి ఉండాలి. అది కుదరదు అనుకున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఒక రకంగా ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్. సో అది ఎలా టర్న్ అవుతుంది అన్నది మనం వేచి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. సో అదండి, ఇది కీలకమైన టర్నింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మేయర్లు, ఒకళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్గా ఆఫ్తాబ్ పురేవాల్ కానీ, జొహ్రాన్ మమ్దాని కానీ, తర్వాత గజాలా హాష్మి కానీ, వీళ్ళు ముగ్గురు గెలిచే సందర్భం అయితే కనబడుతుంది. ముగ్గురు భారతీయ మూలాలున్న ముస్లిమ్స్గా వాళ్ళు అక్కడ పేరు చెంది ఇక్కడ ఎలక్షన్స్లో గెలిచిన సందర్భం. అయితే వీళ్ళు గనక ప్రభావవంతంగా ముందుకు వెళ్తే, వీళ్ళ ప్రభావం అక్కడి ప్రజల మీద, ఇమ్మిగ్రెంట్స్ మీద సైద్ధాంతికంగా గనక పడ్డట్టయితే ఖచ్చితంగా ఇది ప్రభావం చూపెడుతుంది అమెరికా మొత్తానికి అనేది మాత్రం నిర్వివాదాంశం. మరి మీరేమంటారు ఈ అంశంపై అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.